హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతినిధి 2 నారా రోహిత్ గారు ప్రతినిధిగా వచ్చిన చాన్నాళ్ళ గ్యాప్ తర్వాత ప్రతినిధి 2గా ఇప్పుడు సీక్వెల్ గా చేశారు. ప్రతినిధి 1కి సీక్వెలే కానీ పార్ట్ 1 చూడకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. పార్ట్ 2 చూసేయచ్చు. పార్ట్ 1తో సామాన్యుడిగా కనిపించిన రోహిత్ గారు ఈ మూవీలో నిజం కోసం ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, జై అలియాస్ రోహిత్ నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లే గట్స్ ఉన్న ఒక జర్నలిస్ట్ గా కనిపిస్తారు. మూవీ స్టార్టింగ్ లోనే ముఖ్యమంత్రిపై హత్య ప్రయత్నం జరుగుతుంది. ఆ దాడి ఎవరు చేశారు, జైకి ముఖ్యమంత్రి హత్యకు ఏంటి సంబంధం, జర్నలిస్ట్ గా జై ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మధ్య మధ్యలో కథలో వచ్చే మలుపులు కొంత ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. మూవీ స్టార్టింగ్ సీన్స్ జర్నలిజం యొక్క ఇంపార్టెన్స్ గురించి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గురించి చూపిస్తారు. హంతకుడు ఎవరు అనే ఇన్వెస్టిగేటింగ్ ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొంత స్లోగా అనిపించిన కథలోకి ఇన్వాల్వ్ అయితే మాత్రం మూవీ ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. అక్కడక్కడ సప్తగిరి గారి కామెడీ కొంత వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. నారా రోహిత్ గారు డీసెంట్ లుక్ తో చాలా బాగా నటించారు. తనికెళ్ళ బన్నీ గారు తక్కువ సమయం ఉన్న రోలే అయినా చాలా బాగా నటించారు. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది కానీ పెద్దగా ఇంపాక్ట్ గా అనిపించలేదు. మూవీ టెక్నికల్ గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ మామూలుగా ఉన్నాయనిపించింది. ఓవరాల్ గా ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.